ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగ లాంటి కబురు చెప్పారు మేకర్స్. దేవరాజ్ షూటింగ్ కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా జరుగుతోంది. ఆ మధ్య డిసెంబర్ టు ఫిబ్రవరి మధ్య చాలా తక్కువ రోజులు మాత్రమే షూటింగ్ చేశారు. దానికి చాలా కారణాలున్నాయి. అయితే గత 15 రోజులుగా దేవరాజ్ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఎన్టీఆర్ కూడా దేవరాపై ఫుల్ ఫోకస్ చేశారు. తాజాగా వర్కింగ్ స్టిల్ కూడా బయటకు వచ్చింది. షూటింగ్ ఆలస్యం వల్లే ఏప్రిల్ 5వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీకి వాయిదా పడింది ఈ సినిమా. అయితే దీనికి ప్రధాన కారణం అనిరుద్ అని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఆయన ట్యూన్స్ ఇవ్వలేకపోవడం వల్లే షూటింగ్ జరగలేదు అనే దాంట్లో నిజం లేకపోలేదు. ఇక కొన్ని రోజులుగా ప్రత్యేకమైన సెట్ లో నాన్ స్టాప్ షూటింగ్ చేస్తున్నారు కొరటాల శివ. దేవరాజ్ షూటింగ్ ఉన్నప్పుడు ఓకే, లేనప్పుడు ఆ టైంలో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎన్టీఆర్. అంతేకాదు వార్ 2 పనులు కూడా చేస్తూ ఉన్నారు. ఇక మొన్న ఈ మధ్య ముంబై వెళ్ళొచ్చింది కూడా వార్ 2 కోసమే అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యింది. హృతిక్ కూడా సెట్ లో జాయిన్ అయ్యారు. త్వరలో ఎన్టీఆర్ కూడా వార్ 2 లో జాయిన్ కాబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ షేడ్స్ లో కనిపించబోతూ ఉండడం విశేషం. తండ్రి పాత్రలో, కొడుకు పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు అంటూ ఒక న్యూస్ వైరల్ అవుతోంది. దేవా పాత్రలో తండ్రి, వారా పాత్రలో కొడుకు కనిపించబోతున్నాడట. అందుకే ఈ సినిమాకి దేవరా అనే టైటిల్ ని పెట్టారట. అయితే ఈ సినిమాకి టైటిల్ పెట్టే విషయంలో డైరెక్టర్, హీరో బాగా శ్రద్ధ తీసుకొని ఇక ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ దేవరా విషయంలో మాత్రం ఈసారి పూర్తి బాధ్యతలు ఎన్టీఆర్ కే ఇచ్చేశారట కొరటాల శివ. ఇక కథ వినిపించి ఈ సినిమాకి ఏ టైటిల్ బాగుంటుందో మీరే చెప్పండి అంటూ సజెస్ట్ చేశారట. ఇక 3 రోజులు చర్చించిన తర్వాత ఈ సినిమాకి దేవరా అనే టైటిల్ ని పెట్టారట. కథలోని పాత్రలను, పేర్లను ఆధారంగా చేసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే ఈ సినిమాకి దేవరా అనే పేరును పెట్టింది ఎన్టీఆర్ కాదు, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి అంటూ ఒక న్యూస్ టాలీవుడ్ సర్కిల్లో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కబోతోంది. మొదటి భాగం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కాబోతోంది.